ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ జూబ్లీ హిల్స్ వైజాగ్ బ్రాంచ్ లో త్వరలో ప్రారంభం. హృదయ విచారకమైన సంఘటన జరిగింది. 27 ఏళ్ల తల్లి 10 నెలల కొడుక్కి విషం ఇచ్చి కొడుకుని చంపి తాను కూడా చనిపోయింది. అది కూడా 44 ఏళ్ళ వాళ్ళ అమ్మ ఇంట్లో ఉండగా. సుష్మా అనే అమ్మాయి యాక్చువల్లీ వీళ్ళకి యశ్వంత్ రెడ్డి అనే అబ్బాయి, తను చార్టెడ్ అకౌంటెంట్. వీళ్ళకి 4 సంవత్సరాల క్రితం పెళ్ళయింది. తర్వాత ఎందుకో ఆ పెళ్ళైనప్పటి నుంచి వీళ్ళకి కొంచెం కుటుంబంలో కలహాలు మొదలవుతూ వస్తున్నాయి. ఇలాంటి టైంలో వాళ్ళమ్మ లలిత ఏదో షాపింగ్ చేసుకుందామని చెప్పేసి ఇంటికి వస్తే పక్క రూమ్లో వాళ్ళ అమ్మ ఉండగా ఇంకో రూమ్కి వెళ్ళి తలుపేసుకొని ఆ 10 నెలల కొడుకు చిన్న పిల్లోడు యశ్వవర్ధన్ రెడ్డి అంట ఆ పిల్లోడి పేరు, తనకి విషం ఇచ్చి చంపేసి తను కూడా చనిపోయింది. ఇక్కడ ఏమైందంటే కుటుంబ కలహాలు అనేవి అందరిళ్లలోనూ ఉంటాయి, ఎవరింట్లోనూ ఉంటాయి, గొడవలు అందరిళ్లలో ఉంటాయి. దానివల్ల ఏం చేస్తున్నారు, మనుషులు ప్రాణాలు తీసుకుంటున్నారు. మన ప్రాణాలే కాదు, అసలు కుక్కలు ఉంటే కుక్కలకు విషం ఇచ్చి చంపడం, చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని కూడా చంపేయడం, పెద్దలు ఉంటే వాళ్ళని చంపేయడం, లేదా ఇంట్లో విషం కలిపి అందరికీ ఇచ్చి చంపడం, ఇట్లాంటి సిచ్యువేషన్స్కి తీసుకొస్తున్నారు. మీర్పేట్లో జరిగిన ఇన్సిడెంట్ ఇది. యాక్చువల్లీ వాళ్ళ అమ్మకు కూడా 44 ఇయర్సే, చిన్న తను కూడా పెద్ద ఆవిడేం కాదు. గొడవలు ఉన్నప్పుడు కోర్టు చుట్టూ తిరగండి, లేదా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగండి, లేదా పెద్దల్ని పెట్టుకొని సంధాయించుకోండి. పెళ్ళయ్యాక అందరికీ ఉంటాయి గొడవలు, కామనే అది. ప్రేమించే రోజుల్లో నువ్వు అలా ఉన్నావు, పెళ్ళయ్యాక నువ్వు మారిపోయావు, ఇలాంటి డైలాగులన్నీ వస్తాయి. పిల్లలు పుట్టిన తర్వాత నువ్వు అప్పుడు అలా ఉన్నావు, ఇప్పుడు ఇలా ఉన్నావు అనేవి వస్తాయి. ఇంటి పని, మొన్న ఒక కేసు చూస్తే రీసెంట్లీ ఒక అతను కోర్టుకి ఎక్కాడు, మా ఆవిడ ఇంటి పని సరిగా చేయట్లేదు అని చెప్పేసి. వాళ్ళిద్దరూ వర్కింగ్ పీపుల్ అన్నప్పుడు ఈవిడ ఎందుకు పని చేయాలని కోర్టు కూడా అతనికి నెగిటివ్గానే తీర్పిచ్చింది. ఉంటాయి, అదే ఏదో ఒక తీర్పు అయితే వచ్చింది కదా, వాట్ ఎవర్ పాజిటివో నెగిటివో. కోర్టుల చుట్టూ తిరగండి, లేదా ఎవరైనా మంచి మానసిక వైద్యుల్ని అప్రోచ్ అవ్వండి. ఇంకా బోల్డ్ అనే మార్గాలు ఉన్నాయి. మా కాలం మారుతున్న కొద్దీ మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, సొల్యూషన్స్ కావాలంటే ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి చెప్పుకోవచ్చు. పెద్దవాళ్ళు ఉంటారు, ఆప్తులు ఉంటారు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, ఒకరా ఇద్దరా, ఎవరూ లేరు అనుకుంటే కూడా అప్పటికి అట్లా ఉండరు, ఎవరో ఒకరు ఉంటారు. ఫోన్లు చేసైనా సరే చెప్పుకోవచ్చు దూరం వాళ్ళకి. చనిపోతే ఏమీ రాదు, మా ఒక బాధ తప్ప. ఇప్పుడు నీతో ఎండ్ అయిపోతుంది అని మనం అనుకుంటాం. నేను చచ్చిపోతే చాలు, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్స్ నా చావే అని మనం అనుకుంటాం. కానీ ఆ బాధ డైవర్ట్ అయిపోయి కన్న వాళ్ళకో, పెంచిన వాళ్ళకో, లేకపోతే ఇంకా పిల్లలుంటే పిల్లలకో, అన్నదమ్ములకి, వీళ్ళకి చాలా వేదనగా ఉంటుంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్ విన్నప్పుడు ఇది జరగకపోతే బాగుండు అనుకుంటాం, కానీ అవే జరుగుతూ వస్తున్నాయి ప్రతిసారి ఎన్నిసార్లు చూసినా కూడా మన పక్కన జరుగుతూ ఉంటాయి. మాట్లాడుకోవడానికే ఉన్నాయి తప్పితే ఒక సంఘటన చూసి ఎవరు మారట్లా. ఈరోజు రేపట్లో ఆన్లైన్లో ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి అంటే బోల్డ్ అన్ని మార్గాలు ఉన్నాయి. మెడిటేషన్ సెంటర్స్కి వెళ్ళండి, క్లినికల్ సైకాలజిస్ట్లని కలవచ్చు. వాళ్ళు ఎంతో ఛార్జ్ ఏం చేయరు, నీ ప్రాణం కంటే ఛార్జ్ పెద్ద చిన్నదే కదా, ప్రాణం మిగులుతుంది కదా, పోతే పోయింది 10,000, నష్టమే ఉంది. నెక్స్ట్ కుటుంబంలో పెద్దలు ఉంటారు, వాళ్ళకి చెప్పుకోవచ్చు. అత్తింట్లో వేధింపులు ఉంటే పుట్టింటికి చెప్పొచ్చు, పుట్టింట్లో ఉంటే అత్తింటికి చెప్పొచ్చు. హస్బెండ్ వేధిస్తున్నాడు అంటే ఇంకెవరికైనా చెప్పొచ్చు. చెప్పడానికి బోల్డంత మంది ఉంటారు. మనమే వేదన అనుభవించి కుంగిపోయి మానసికంగా, శారీరకంగా కుమిలిపోయి ఇట్లాంటి నిర్ణయాలు అయితే తీసుకోవడం చాలా తప్పు ఎవరికైనా సరే. అండ్ ఇంకా ఈ స్ట్రేంజ్ ఫ్రెండ్స్ థింగ్ కూడా వచ్చాయి. కొంతమంది ఏంటంటే ఫోన్లు చేసి ప్రాబ్లమ్స్ వింటున్నారు, మీరు చెప్పుకోండి మాకు అని. దానికి కూడా ఒక ఫీజు 500, 600 ఇచ్చి ఫోన్ చేయాలి. మీ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళు వింటూ ఉంటారు. ఇలాంటి ఫెసిలిటీస్ కూడా వచ్చాయి, యూటిలైజ్ చేసుకోండి, అంతమించి ఇంకేం లేదు. లేదా అంత మరీ చచ్చిపోయే అంత బాధలు మీకున్నా ఆ చిన్న పిల్లలు ఏం చేస్తారు అంటే, నేను లేకపోతే వీడు ఉండలేడన్న ఫీలింగ్ మీకు ఉంటుంది. ఎవరో ఒకరు చూసుకుంటారు కదా అట్లీస్ట్. పోనీ వాళ్ళని ఎక్కడ దగ్గరలో అనాథాశ్రమంలోనే ఇచ్చేసి మీరేమన్నా మీరు పోషించలేరు అనుకుంటే. ఎందుకంటే పిల్లలు లేని వాళ్ళు కూడా పోల్డంత మంది ఉన్నారు, పెంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. బట్ చావు అనేదే ప్రతిదానికి సొల్యూషన్ అయితే కాదు.